నమస్తే సో ఇప్పుడు పోసాని కృష్ణమురళి అంటే అప్పట్లో వైసీపీ పార్టీకి మద్దతుగా ఉండే. సో వైసీపీ కుక్కే కదన్న. ఆయన నోరు అంటే కొంతమంది డ్రైనేజ్ తో పోలుస్తున్నారు. సో ఈ రోజు పోలీసు అదుపులోకి తీసుకున్నారు. సో మరి దాని గురించి ఏం చెప్తారు? వాడిని ఇప్పుడు కాదు ఎప్పుడో తీసుకోవాల్సింది దుర్మార్గుని. వాడు ఇన్ని రోజు ఇంకా లేట్ చేసిండు. వాడు టీడీపీ ప్రభుత్వం లేట్ చేసింది. ఎప్పుడో గవర్నమెంట్ రాగానే బొక్కలేసింది. వాడు ఏం మాట్లాడిండు పవన్ కళ్యాణ్ గారిని గతంలో? పవన్ కళ్యాణ్ గారు ఏదో ఊకుర్రు. ఆ రోజు కనుక దొరికితే కుక్క నుండి కొడుతుంది ఫ్యాన్స్, కానీ ఆడు దొరకలేడు. ఏం మాట్లాడు? వాడు మాట్లాడిన భాష ఏంది? వాడిని కరెక్ట్ పని చేసింది ప్రభుత్వం. వాడిని బెయిల్ రాకుండా ఇవ్వాలి. సంవత్సరం దాకా మినిమం సంవత్సరం లోపల ఉండాలి. వాడు వాళ్ళ భార్య పిల్లని అట్టే మాట్లాడతారు. వాడు ఏం మాటలు మాట్లాడుతుండు? ఇది కరెక్ట్. ఇది సమాజం ఇది. వాడు ఒక సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు. వాడు మాట్లాడిన భాష వాడు నలుగురికి సమాజంగా మంచిగా ఉండాల్సినోడు ఈ మాటలు మాట్లాడేది. వాడిని మంచి పని చేసింది టీడీపీ ప్రభుత్వం. ఇంకా ఈ సీరెడ్డి కానీ కొడాలి నాని కానీ ఎవరిని వదలదు. గతంలో ఈ ప్రభుత్వం అయినా సరే ప్రజాస్వామ్యంగా మంచి చేయాలి, కానీ అరాజకాలు చేయొద్దు. అంటే ఇప్పుడు అప్పట్లో వీళ్ళని చేసుడు మాత్రం కరెక్టే. ఈ పోసాని కానీ చేసుడు కరెక్టే. శ్రీరెడ్డిని ఇంకా చేయాలి. శ్రీరెడ్డి ఏం మాట్లాడింది? ఆడు కొడలు నాన్న ఏం మాట్లాడిండు? భువనేశ్వరి వల్లవనేని వంశీ గారు ఏం మాట్లాడిండు? పోసాని మురళి గారు ఏం మాట్లాడిండు? పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు భార్యని ఎంత నీచంగా మాట్లాడిండు? వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు కూతురు గురించి ఎంత నీచంగా మాట్లాడాడు, ఎంత నీచంగా మాట్లాడు. వీడిని లోపలేసి ఇంకా ఎప్పుడో అరెస్ట్ చేయాలి. ఇంకా లేట్ చేసింది ప్రభుత్వం. అదే అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని ఎంత నీచంగా తిడితే అన్ని మార్కులు జగన్ నుంచి వస్తాయని అనుకున్నారంట. మరి ఇప్పుడు జగన్ ఏమైనా సహాయం చేస్తుండొచ్చు? ఇప్పుడు వీళ్ళందరినీ జగన్ కాపాడుతున్నా. అదే ఇప్పుడు ఆయన ఎగేసిండు, కుసుకో అని కుక్కలు ఎగేసినట్టు ఎగేసిండు. ఇప్పుడు ఇలా వాళ్ళు వస్తురా. ఇప్పుడు వలవలేని పరిస్థితి ఏమైంది? ఇప్పుడు ఈ పరిస్థితికి ఇంకా అదే, నెక్స్ట్ ఇంకోని పరిస్థితికి అంతే. ఎవడైనా ఎప్పుడైనా గవర్నమెంట్ ఉందని రెచ్చిపోవద్దు. ఈ ప్రభుత్వం అయినా ఆ ప్రభుత్వం అయినా అతి చేసిన కొవ్వనికైనా ఇదే గతి పడుతుంది. సో ఓవరాల్ గా ఈ విధంగా నోటి దూరుస్తున్న వాళ్ళకి అంటే ఈ ప్రభుత్వం తరపు నుంచి ఏం చెప్పొచ్చు మనం? నోటి దురుసుంటే కాలమే నిర్ణయిస్తానా. నోటి దురుసున్నాడు, అతిగా ఆవేశపడ్డాడు, ఎప్పుడు బాగుపడ్డాడు చరిత్రలో లేదు. ఇది దీనికి కారణమే ఉదాహరణ వీళ్ళని ఎగ్జాంపుల్ గా తీసుకోవాలి.